సో ఇవాళ డేట్ వచ్చేసి December 1st. సో ఇవాళ అయితే మాకు ఫస్ట్ టైం స్నో పడుతుంది. సో మీరు చూడొచ్చు ఒకసారి. సో ఎక్కడ చూసినా ఇవాళ స్నో స్టార్ట్ అయింది. సో మా బ్యాక్ యార్డ్ మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. సో చూడడానికి మొత్తం చాలా బాగుంది. ఇలా స్నో పడినప్పుడు అసలు ఇంట్లో నుంచి నేనైతే అసలు బయటికి వెళ్ళను. సో మనకి నిన్న వచ్చేసి బ్లాక్ ఫ్రైడే అఫీషియల్గా మేమైతే కొంచెం గట్టిగానే షాపింగ్ చేసాం. సో ఈ కనిపించే మెస్ అంతా కుక్కి పెట్టాం. బేసికలీ చాలా షాపింగ్ చేసాం. అలాగే అమెజాన్లో నేను పర్ఫ్యూమ్స్ ఆర్డర్ చేశాను. ఆ పర్ఫ్యూమ్స్ ఇప్పుడు డెలివరీ వచ్చింది. కిందకి వెళ్ళి తీసుకుందాం. సరే కింద నుంచి వ్యూ చూద్దాం. అసలు స్నోఫాల్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది మనకి. మనం బయట అయితే చూడొచ్చు. ఎప్పుడు చూసినా మనకి మొత్తం సన్నీగా ఎంటీ కనిపించేది. ఎక్కడ చూసినా మొత్తం స్నో ఫిల్ అయిపోయింది ఒక లేయర్ అంతా. నేనైతే మోస్ట్లీ ఈ షార్ట్స్ వేసుకొని తిరుగుతాను. పెద్ద చలి పుట్టట్లేదు కానీ స్నో అయితే పడుతుంది. సో మనమైతే మనకు వచ్చిన అమెజాన్ డెలివరీ ఇక్కడ ఉంది. దాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోదాం. సో మనకైతే ఫైనలీ మన అమెజాన్ ఆర్డర్ వచ్చేసింది. సో అమెజాన్లో నేనైతే ఆర్డర్ చేసింది ఇది ఒక ప్రాడా పర్ఫ్యూమ్ ఒకటి, ఇంకోటి డేవిడ్ బెక్హామ్ అని ఉంది. సో బేసికల్లీ ఈ రెండు ఆర్డర్ చేశాను. అలాగే నేను ఒక కొత్త కెమెరా కొన్నా. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళే ముందు ఒకసారి ఫొటోస్ అని ఇలా స్నో పడినప్పుడు ఫొటోస్ బాగా రావడం కోసం సపరేట్గా ఒక DSLR కొన్నా. సో మనం చూద్దాం ఎలా వస్తాయి ఫొటోస్ అన్నీ కూడా. సో ఇవాళ అసలుకి నేను ఒక ఫస్ట్ టైం కాఫీ మిషన్ వాడదాం అనుకుంటున్నాం. కొన్ని చాలా రోజులు అయిపోయింది కానీ ఈ మధ్య అసలు ఎప్పుడు యూజ్ చేయాల. సో ఇవాళ మనం సొంతగా క్యాప్చర్ చేసి ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసెంత. మనం ఇప్పుడే చాలా రోజుల తర్వాత స్నోలో అయితే వెళ్ళబోతున్నాం. మీరు చూడొచ్చు కింద ఎక్కడ చూసినా స్నో ఉండిద్ది. ఇది చూడ్డానికి మాత్రం మంచి స్నోలో ఉంది కానీ పెద్ద చలి ఏం పుట్టదు. నార్మల్ టెంపరేచర్ ఉన్నట్టు ఉంటుంది. సో మనం అయితే ఇప్పుడు మంచిగా కెమెరా తీసుకొచ్చాం. DSLR రీసెంట్గా తీసుకున్నా. సో DSLR కెమెరాతో మంచిగా స్నో పిక్చర్స్ కానీ అన్నీ తీద్దాం నాకు చెప్పండి ఇష్టం. సో ఇప్పుడు మనం వెళ్ళేసి అసలు టెస్ట్ చేద్దాం. సో స్నోలో ఫస్ట్ టైం స్నో డ్రైవ్ చేస్తాను నేను చాలా రోజుల తర్వాత. ఆల్మోస్ట్ లాస్ట్ స్నో తర్వాత మళ్ళీ ఇప్పుడే. సో చూద్దాం ఒకసారి స్టార్ట్ చేసి స్నోలో ఎలా వెళ్తుందో చూసి మంచి పిక్చర్స్ తీసుకుందాం. సో స్నోలో బయటకు వెళ్ళే ముందు మనం ముందే మీరు చూడొచ్చు అసలు వెనక పొగ వచ్చేది అనమాట. అర్థం చేసుకోవచ్చు బయట టెంపరేచర్ ఎంత చల్లగా ఉందో. ఈ లోపల నుంచి హీట్గా వస్తే ఒకసారి మనకి పొగలా అయిపోతుంది. సో వెళ్ళే ముందు రీసెంట్గా మనం వింటర్ టైర్స్ అయితే మార్చాం. సో కాంటినెంటల్ టైర్స్. సో టైర్ గ్రిప్ చూస్తున్నాం. టైర్ గ్రిప్ అయితే చాలా మంచిగా ఉంది. సో సరే వెళ్ళే ముందు ఎప్పుడు గాలి మొత్తం చెక్ చేసుకోవాలి. 4 టైర్స్కి చెక్ చేసి అప్పుడే బయటకు వెళ్ళాలి. లేకపోతే చాలా ఈజీగా స్లైడ్ అయిపోతాం. చాలా యాక్టివ్స్ చాలా స్నోలు ఎక్కువ అవుతాయి. సో మనం ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో మనమైతే ఇప్పుడు జిమ్కి వెళ్ళేసి చూద్దాం అసలు దారిలో డ్రైవ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చూద్దాం. ఎందుకంటే స్నోలో చాలా రోజుల తర్వాత డ్రైవ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో మనం అయితే కార్ని హీట్ చేస్తున్నాం. ఈ వింటర్ కాబట్టి ఒక 5 to 6 minutes ఆర్ అట్లీస్ట్ 10 minutes కొంచెం హీట్ చేయాలి. ఇప్పుడు మనం కెమెరాతో మంచి పిక్చర్ చూద్దాం. అయితే నాకు మంచి డీల్లో వచ్చింది. సో ఇప్పుడు మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాం. కొంచెం రన్నింగ్ స్టార్ట్ అయిపోతే ఫాస్ట్ హీట్ అయిపోయింది. చూడొచ్చు స్నో మొత్తం ఎక్కడ చూసినా మనకి మొత్తం స్క్రీన్ అంతా తెల్లగా కనిపిస్తుంది. చూడాలి అసలు ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేసిద్ది అనేది. తీసుకెళ్ళి కొంచెం వెళ్ళడానికి కొంచెం ముక్కుతుంది కానీ దీంతో డ్రిఫ్ట్లు మాత్రం పిచ్చెక్కియచ్చు. సో యాక్చువల్లీ కారు మాత్రం జారిపోతుంది. బ్రేక్స్ మాత్రం బ్రాండ్ న్యూ బ్రేక్స్ ఉన్నాయి. బ్రేక్స్ ఎప్పుడు వింటర్లో మనం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. చూసి కొంచెం మంచి గ్రిప్ ఉన్నది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రోడ్లు వాళ్ళు బ్రేక్ వేసారంటే ఇప్పుడు అంటే బాగానే ఉంది కానీ కొంచెం స్నో పడితే మొత్తం జారిపోయింది. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్ వెళ్ళి చూస్తాం ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. బేసికలీ దీనికి మాత్రం మొత్తం కాంటినెంటల్ వింటర్ టైర్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ టైర్స్ రేస్ ట్రాక్వి స్మూత్గా దిగిపోయింది అనుకుంటున్నా. నేనైతే ఇదే ఫస్ట్ టైం చాలా ఈ కార్తో స్నో డ్రైవ్ చేయడం మాత్రం. ప్రజెంట్ ఇప్పుడు స్నో అంతా లేదు కాబట్టి నార్మల్గానే వెళ్తుంది. మనం ఎక్కడన్నా కొంచెం హెవీ థిక్ స్నో, బ్లాక్ స్నో ఇలాంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మనకి బేసికలీ మనకి దాని పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే నాకు బాగా నచ్చేసింది. నేను నైట్ లైట్గా రోడ్డు మీద అంతా స్నో పడింది. ఆ టైంలో అయితే గట్టిగా బ్రేక్ వేస్తే మాత్రం చాలా షార్ప్ అయిపోతుంది. సో అందుకే ఎప్పుడు నేను ఇలా నా పాత కార్ కూడా కాంటినెంటల్ టైర్స్ ఉండేవి. ఈ టైర్స్ అంటే ఎందుకో నువ్వు బ్రేక్ ఇంకా ఆగిపోతే రాండమ్ కార్లు అనుకో ఎలా జారుకుంటే వెళ్ళి గుద్దేసుకుంటాయి అనమాట స్నో ఎక్కువ ఉన్నప్పుడు. యాజ్ ఆఫ్ నో అయితే నాకు ఈ టైర్స్ బాగా నచ్చినాయి. సో ఇంకా మనం జిమ్కి వెళ్ళేసి తర్వాత కాస్ట్కోకి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. సో జిమ్కి వెళ్ళేసి మనం జిమ్కి వెళ్ళిన తర్వాత జిమ్లో ఒక
1 hour వర్కౌట్ చేసేసి దాని తర్వాత బయటకు వస్తాం. నేనైతే ఫొటోస్ ఎక్కడో అప్లోడ్ చేస్తుంటా, నాకు ఇలా జస్ట్ ర్యాండమ్ పిక్చర్స్ తీయడం అలవాటు. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. చూద్దాం మన ఇంటికి వచ్చేసి మళ్ళీ చూద్దాం. నేనైతే జిమ్ నుంచి ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ అలా కాస్ట్కోకి వెళ్ళి జస్ట్ ఇలా బౌంటీస్ షాపింగ్ చేసుకొచ్చాం. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా కాఫీ చేసుకుందాం అనుకున్నా కానీ కాఫీ చేసి ఓపిక లేదు. సో బేసికల్లీ ఇంకేం చేస్తున్నా అంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇది కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తాను. బేసికల్లీ నాకు చికెన్ బిర్యానీ వంటలు ఏం రావు. నేనేం చేస్తాను అంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటా, యూట్యూబ్లో మంచిగా చూసుకొని దాన్ని ఏం చేస్తాను చూపిస్తాను సార్. యూట్యూబ్ ఎక్కడ చూస్తున్నా. సో మీరు డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది కదా, జస్ట్ నేను ప్రొజెక్టర్లో వేసుకొని మొత్తం చూసేసి ఈ వీడియో అంతా చేసి దాని తర్వాత నేను చికెన్ చేస్తాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంకా స్లోలో రేపటి నుంచి చిన్నగా ట్రై చేయాలి. ఇంకా ఈ రోజు నుంచి డైలీ ఫుడ్ వేసేసుకోవడం మొదలు పెట్టాలి, ఎందుకంటే చలి చాలా గట్టిగా ఉంటుంది. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.